పరిశుద్ధ దివ్యవాక్య గ్రంథంలో నుండి నిర్గమకాండ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే, నిర్గమకాండాన్ని యాక్చువల్గా ఎక్సోడస్ అంటారు ఇంగ్లీష్లో. చెప్పండి ఏంటంటారు? మాట్లాడండి. ఎక్సోడస్. దీన్ని నిర్గమకాండం అనే మాట ఇంగ్లీష్లో ఎక్సోడస్ అంటారు. నాకు తెలిసి వచ్చి బైబిల్ గ్రంథంలో, నేను క్లియర్గా చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో అత్యంత ఖరీదైన పుస్తకం నిర్గమకాండమే. 40 అధ్యాయాలు ఉన్నాయి. అమ్మ, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 40 అధ్యాయాలు. తర్వాత 1212 వచనాలు ఉన్నాయి ఇందులో. గట్టిగా స్తోత్రం చెప్పండి. 1212 వచనాలు ఇందులో మనకు కనబడతా ఉన్నాయి. దీని రచయిత మోషే. గట్టిగా దీని రచయిత మోసే, అంటే దీన్ని రాసింది మోసే అని బైబిల్ స్కాలర్స్ అభిప్రాయపడతారు. అంతేకాదు దీనిలో ఉన్న అంశము, ప్రాముఖ్యమైన అంశము విమోచన. గట్టిగా అంశం ఏంటి అంటే థీమ్ అంటారు కదా, రెడెంప్షన్, విమోచన అని అర్థం. ఆ తర్వాత దీని రచనా కాలము 1405 నుండి 1405 వరకు దీని రచనా కాలం. ఇవన్నీ రచయిత మోషే, రచనా కాలము 1445 నుండి 1405 కాలంలో దీన్ని మోసే రాశాడని బైబిల్ మనం చూడొచ్చు. జాగ్రత్తగా ఆలోచన చేసి దీనిలో మెయిన్ అంశం ఏంటంటే విమోచన. అంటే విమోచించబడ్డారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి విమోచించబడ్డారు. పాలుతేలు ప్రవహించే దేశానికి వెళ్ళడం దీనిలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం. దాన్ని గుర్తుపెట్టుకో. ఇందులో అధ్యాయాలు మీకు తెలిసిన విషయాలే. 40 అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. వచనాలు 1212 వచనాలు, అంటే 1 to 1 వీళ్ళు గుర్తుంటారు మీకు. వచనాలు ఇందులో కనబడతా ఉన్నాయి. దీన్ని 3 భాగాలు చేయొచ్చు. అంటే దీన్ని సింపుల్ గా చెప్పాల్సి వస్తే 3 ముక్కలు చెప్పేసి ఇది అర్థమైతే మీకు చాలు. దీని రచయిత ఎవరు? మోషే. 2 దీని రచనా కాలం. అంటే ఎప్పుడు రాశారు ఇది? ఏది కాదు సుమా, మీరు అనుకోవచ్చు బీసీ. ఎప్పుడండి? అంటే క్రీస్తుకు పూర్వం అన్నమాట. యేసు ప్రభు ఈ భూమి మీద రాకముందు 1445 నుండి 1405 కాలం. మీరు డిఫరెంట్ గా మీరు ఆలోచన చేస్తే 1445 నుండి 1405 ఈ మధ్య కాలము 40 years. ఈ 40 సంవత్సరాలు మోసే ఇశ్రాయేలీయులను నడిపిస్తున్న కాలంలో దీన్ని రాశాడని చరిత్రకారులు చెప్తారు. ఆ తర్వాత దీనిలో ఉన్న వచనాలు మీకు ఆల్రెడీ గుర్తుంటాయి, దాన్ని మనం రాయక్కర్లేదు. 1212 వచనాలు ఉన్నాయి. 40 అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత దీన్ని 3 భాగాలుగా 40 అధ్యాయాలు ఎన్ని ముక్కలు చేసేవాడు? 3 ముక్కలు. 1 నుంచి 11 అధ్యాయాలు బానిసత్వం, 12 నుంచి 18 అధ్యాయాలు విమోచన, రెడెంప్షన్. అర్థమైందండి? ఇది స్లావరీ, రెడెంప్షన్, రెవల్యూషన్. అంటే 12 నుంచి 18 అధ్యాయాలేమో విమోచన, వాళ్ళు విడిపించబడ్డారు. ఐగుప్తు దేశంలో నుండి విడిపించబడ్డారు. 19 నుంచి 40 వరకు ప్రత్యక్షత. అంటే మోషే ద్వారా దేవుడు సీనాయి కొండ మీద తీసుకుని వెళ్ళి దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెయ్యాలో అన్ని కూడా దేవుడు ప్రత్యక్షపరచుగా నిర్గమకాండ. 3 ముక్కలు. 1 బానిసత్వం, 2 విమోచన, 3 ప్రత్యక్షత. గట్టిగా పాత నిబంధనలు 39 పుస్తకాలలో మొదటి 5 పుస్తకాలని గ్రీక్ లో రాశారు, హిబ్రూలో రాశారు. ఇందులో రాశారు హిబ్రూలో రాశారు. అయితే దాన్ని గ్రీక్ లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. ఈ ట్రాన్స్లేట్ చేసిన ఈ 5 గ్రంథాలను పెంటాట్యూక్, అంటే పెంటా అంటే 5 గ్రీక్ లో, ట్యూకా అంటే స్క్రోల్స్ అని అంటే చుట్టూ అండి. పుస్తకాలు ఆ రోజుల్లో జన్మ చెక్క దీని మీద రాసి ఏం చేసేవారు? స్క్రోల్ చేసేవారు. దాన్ని చుట్టలు అనేవారు. అంటే 5 ఈ చుట్టల్ని పెంటాట్యూక్ అనే మాటలు 5 గ్రంథాలుగా చెప్పుకున్నారు. హీబ్రూలో తోరా ఏమన్నారు? తర్వాత నేను సింపుల్ గా ఉన్న విషయాలు అన్ని రాయక్కర్లేదు. దాన్ని హీబ్రూలో తోరా అన్నారు. తోరా అంటే టు గైడ్ అనమాట. అంటే మానవ జీవితాలను ప్రభావితం చేయడానికి నడిపించే గ్రంథాలని తోరా అన్నారు హీబ్రూలో. గట్టిగా స్తోత్రం చెప్పండి. దాన్ని టు గైడ్ లేదా టు టీచ్ అని కూడా అన్నారు హీబ్రూలో. అయితే పిల్లలు ఈ మాటకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే బైబిల్ గ్రంథంలో ఈ నిర్గమకాండానికి కూడా ఇంగ్లీష్ లోనే పేరు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. గ్రీక్ లోనైతే ఎక్సోడస్ అన్నారు. దాన్ని ఎలా తీసుకున్నారంటే ఎక్స్ ప్లస్ హోడాస్ అదే ఈ పదం నుండి 2 పదాల నుంచి వచ్చింది. ఎక్సోడస్ అని అంటే నిష్క్రమించుట లేదా దాని వెడల్పు. ఆ తర్వాత మనకి లాటిన్ లోని ఎగ్జిట్. మీకు చూడండి, ఎక్కడికైనా మీరు ఏదైనా ఒక హాల్లోకి వెళ్తే ఎంట్రీ ఉంటుంది,
ఎగ్జిట్ ఉంటుంది. ఎగ్జిట్ అంటే అర్థం ఏంటి? బయటికి పోవడం. దీన్ని హిబ్రూ భాషలోని ఈ గ్రంథాన్ని ఏమన్నారనంటే సమోత్ అన్నారు. SEMOT. హిబ్రూలో నిర్గమకాండాన్ని నేను హిబ్రూలో అన్నారు. జస్ట్ ఇది కొంచెం మీకు ఇంట్రడక్షన్ మాత్రమే. నేను చాలా విలువైన విషయాలు అంటే మీ బుర్రలు తిరుగుతాయి అలాంటి విషయాలు నిర్గమకాండంలో మనం చూడాలి. యాక్చువల్ గా ఈ సమోత్ అనే పదం ఉంది కదా, దీన్ని ఏమన్నారంటే దీస్ ఆర్ ద నంబర్స్ అని ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే దీస్ ఆర్ ద నెంబర్స్ అని అంటే అర్థం ఏంటి? సంఖ్యలు, ఇవి అంకెలు, లేదా ఇవి సంఖ్యలు, లేదా ఈ నెంబర్స్ అనే అర్థం వస్తుందండి దీనికి. కానీ అందుకే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మిగతా మొత్తం అన్ని పుస్తకాలలో దీనికి హిబ్రూలో తీసుకోలేదు, ఈ పదాన్ని తీసుకోలేదు. ఎందుకనంటే నెంబర్స్ అనే పదం ఇంకొకటి ఉంది బైబిల్ గ్రంథంలో. అదేంటది? ఇంకో పుస్తకం సంఖ్యాకాండం, దాన్ని కూడా నెంబర్స్ అని అంటారు. హిబ్రూలో తీసుకుంటే ఇది కూడా సెమోట్ అనే మాటకి అర్థం ఏంటంటే ఇది కూడా నెంబర్సే. కాబట్టి ఈ పుస్తకాన్ని హిబ్రూ భాషలో ఉన్న అర్థాన్ని తీసుకోకుండా గ్రీకు భాషలో ఉన్న పదాన్ని ఎక్సోడస్ అంటేనే కరెక్ట్ గా సరిపోతుంది, నెంబర్స్ అంటే సెట్ అవ్వదని గ్రీకు భాషలో ఉన్న పదాన్ని మొత్తం అన్ని గ్రంథాలకి కూడా దాన్ని పెట్టడం జరిగింది. గడియ స్తోత్రం చెప్పండి. అసలు హిబ్రూలో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఆ గ్రంథంలో ఉన్న ఫస్ట్ పదాన్ని తీసుకుని దాని పేరుగా పెడతారండి. ఇప్పుడు జెనిసస్ ఉంది కదా, అంటే ఆది కాలం, ఆది యందు అని ఉంది కదా. జెనిసస్ అంటే ఏంటి? ఆది యందు కదా, ఉత్పత్తి, ప్రారంభం అని అర్థం. కానీ దాన్ని సూట్ అయ్యేది. కానీ హిబ్రూ పదం నిర్గమకాండానికి సూట్ అవ్వదు కాబట్టి గ్రీకులో రాయబడిన ఎక్సోడస్ అంటే నిర్గమము అనే పదాన్ని మాత్రమే మిగతా అన్ని భాషల్లోని కూడా ఆ పదాన్ని పెట్టారు. అద్భుతమైన విషయం చెప్తే మీ మైండ్లోకి మాట వెళ్ళనివ్వండి. అప్పుడు వాస్తవాన్ని గమనిస్తే నిర్గమకాండం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఆలోచన చేస్తే ఒక్క మొక్కలో చెప్తాను. నిర్గమకాండము గురించి అంటే అంత ఉత్తర స్టోరీ, నిర్గమకాండం యొక్క థీమ్ ఏంటి, విషయం ఏంటి, ఒక మొక్కలో చెప్పు అని అంటే ఒకే ఒక మొక్కలో ఏం చెప్పాలి తెలుసా? జాగ్రత్తగా ఆలోచన చేస్తే బానిసత్వములో నుండి సకీనా మేఘములోనికి ప్రయాణమే ఈ గ్రంథ పరమార్థం. బానిసత్వంలో నుండి చెప్పండి అందరూ, బానిసత్వములో నుండి సకీనా మేఘములోనికి ప్రయాణమే ఈ గ్రంథ పరమార్థం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ గ్రంథం మనకెలా ఉపయోగపడుతుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా లోకములో నుండి యేసయ్య రాకడలో ఎత్తబడడానికి మహిమ మేఘం ఉంది కదా, ఆ మేఘములోనికి ఎత్తబడమే ఈ నిర్గమకాండం మనం టీచ్ చేసే విషయం. లోకం ఐగుప్తు బానిసత్వంలో నుండి మనిషి బయటకు వచ్చి అల్టిమేట్ గా యేసయ్య రాకడం మనం దేని మీద బానిసత్వంలో నుండి మహిమ మేఘంలోనికి ప్రయాణమే నిర్గమకాండ పరమార్థం. అమూల్యమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం ఇంకా 3 ముక్కలు చెప్పాను నేను. ఒకటి నుంచి 11 అధ్యాయాలు ఏంటి? బానిసత్వం, స్లావరీ. 2 12 నుండి 18 వరకు విమోచన అంటే రిడెంప్షన్. 3 19 నుండి 40 అధ్యాయాల వరకు చెప్పండి ప్రత్యక్షత అంటే రెవల్యూషన్. అంటే 3 ముక్కల్లో చెప్పుకుంటే మనం. కానీ నిర్గమకాండాన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను జాగ్రత్తగా. నిర్గమకాండంలో నుండి 10 విషయాలు కరెక్ట్ గా మనం ఈ 40 అధ్యాయాలకి నేర్చుకోవచ్చు. గడిగేస్తాం ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం ఈ 10 విషయాలు మీకు అర్థమైతే టోటల్ ఎవ్రీథింగ్ మీకు అర్థమైపోయింది. మొట్టమొదటి ఏంటంటే స్లావరీ, బానిసత్వం అని. మొదటి 2 అధ్యాయాలు ఇజ్రాయెల్ ఎక్కడున్నారు? సెపరేట్. ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు. భయంకరమైన బానిసత్వాలు. ఆ తర్వాత 3 నుంచి 6 అధ్యాయాలు సేవియర్. నేను ఇవన్నీ కూడా ఎస్ఎంఎల్ చెప్తాను 10 అక్షరాలు అంటే అర్థం అవ్వడానికి. 1-2 అధ్యాయాలు ఏంటంటే స్లావరీ. వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. అంటే ఇది మనకి కరెక్ట్ గా కనెక్ట్ అయిపోతుంది. అంటే ఈ రోజు భక్తి చేస్తున్న మనకి ఈ నిర్గమకాండం సూట్ అయిపోతుంది. మనం ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం? లోకమని బానిసత్వం. 3 నుంచి ఈ 6 అధ్యాయాలు సేవియర్ అంటే ఈ బానిసత్వంలో విడిపించడానికి రక్షకుడి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రక్షకుడు ఎవరంటే మోషే అండి. మోషే దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 7 నుంచి 13 అధ్యాయాలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్ట్రగుల్. అంటే స్ట్రగుల్ అంటే ఏంటండి? 1
స్లేవరీ, బానిసత్వాన్ని అనుభవించాడు. 2 సేవియర్, బానిసత్వంలో నుంచి విడిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? 3 అధ్యాయాల్లో మోసేని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో కనబడుతుంది. 3వది ఏంటంటే స్ట్రగుల్. అంటే ఇశ్రాయేలీలు అక్కడ ఉండేటప్పుడు వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో. మరి మన తెలుగులో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఫరోతో దేవుడు ఏం చేశాడు తెలుసా? మోసే ద్వారా యుద్ధం చేశాడండి. ఎన్ని కార్యాలు చేశాడంట? 10 కదా. ఇవన్నీ ఎందుకు చేశాడు? ప్రజలను విడిపించడానికి. నేరుగా దేవుడు ఎవరితో ఫైటింగ్ చేయించాడు? ఫరోతో. డైరెక్ట్గా ఫరోతో యుద్ధం అండి. చెప్పండి, ఎవరితో యుద్ధం? తర్వాత దీనికి ఎలా రాసుకోవచ్చు? ఫరోతో యుద్ధం. ఇందులోనే తొలుచూలు మారడం కూడా జరిగింది ఈ అధ్యాయంలో. దేవుడు ఏం చేశాడు? ఎప్పుడు వదిలేడు చెప్పండి? మొత్తం దేశంలో అందరూ తొలుచూలు సంతానం చచ్చిపోయాక దేశం శవాల పంప అయిపోయిందని ఏం చేశాడు? కొండ్రా బాబు అన్నాడు. అంటే కరెక్ట్ గా మనం 7-13 అధ్యాయాలలో ఇశ్రాయేలీలు బానిసత్వం నుంచి బయటికి రావడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, ఆ విషయాలన్నీ మనం 7-13 అధ్యాయాల్లో చూస్తాం. ఆ తర్వాత 4వది చాలా ప్రాముఖ్యమైనది, 14-15 అధ్యాయాలు. ఇదేంటన్నాడంటే సియన్ సాంగ్స్. అంటే మనం దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఎర్ర సముద్రంలో దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. అమ్మా ఇందులోని సి అంటే ఏంటండి? 14-15 అధ్యాయాల్లో వీళ్ళు ఏం దాటారు? సముద్రం దాటారు. దాటిన తర్వాత దేవుడు గొప్పతనాల గురించి పాటలు. సి అండ్ సాంగ్. ఇది ఏంటంటే ఎర్ర సముద్రంలో మార్గం. మనం చెప్పుకుంటాం కదా, ఏమని ఎర్ర సముద్రంలో మార్గం దేవుడు ఎలా చేశాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల్ని మోసే కర్ర చూపిస్తే సముద్రం పాయలైతే సముద్రంలో దగ్గరికి, అదే సముద్రంలో ఏమైపోయారు? చెప్పండి ఏమయ్యారు? ఐగుప్తీయులు అందరూ కూడా చచ్చిపోయారు. మనం బైబిల్లో చూస్తాం. 1-2 అధ్యాయాలు ఏమో స్లావరీ, 3-4 అధ్యాయాలు ఏమో సేవియర్, రక్షకుడు. అమ్మా ఎవరు? ఎందుకు రక్షకుడు? బానిసత్వంలో నుండి విడిపించడానికి మోసేని దేవుడు రక్షకుడికి ఏర్పాటు చేసుకున్నాడు. 7-13 అధ్యాయాలలో స్ట్రగుల్స్. అంటే వాళ్ళు ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఫేస్ చేసి ఫరోతో యుద్ధం చేసి తొలిచూరి మరణం అయ్యే వరకు కూడా దేవుడు అక్కడ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. 14-15 అధ్యాయాలలో సియన్ సాంగ్స్, సముద్రం దాటారు, పాటలు. ఎర్ర సముద్రంలో దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశారు. గట్టిగా ఆ తర్వాత మనం జాగ్రత్తగా 16-18 అధ్యాయాలు, అంటే 16-18 అధ్యాయాలు చూస్తే సూర్యన్ సింగ్. 16-18 అధ్యాయాల్లో ఈ 2 ఏంటో తెలుసా? ఏంటో చెప్పండి మీకు. సూర్యన్ సింగ్ అంటే 16-18 అధ్యాయాలు మనం ఏం చూడవచ్చు? చెప్పండి. ఈ అరణ్యంలో ఫస్ట్ ఏదో చెప్పండి. సూరు అరణ్యము, సీను స్త్రీలు కాదు, సీను. దాని ఇంగ్లీష్ లో ఉంటుంది సూర్ అండ్ సిన్. ఈ 2 అరణ్యాలలో దేవుడు ఏం చేశాడు తెలుసా? అరణ్యములో ఆదరణ, అరణ్యంలో భోజనము, అరణ్యంలో పానీయం. ఇక్కడ చూడండి దేవుడు ఏం చేశాడు? ఆహారం ఏం పెట్టాడు చెప్పండి? దేవుడు ఎక్కడ పోషించాడు చెప్పమ్మా? ఎక్కడ పోషించాడు దేవుడు? గట్టిగా చెప్పండి. అరణ్యంలో ఏం దొరుకుతాయి? అరణ్యానికి ఫారెస్ట్ కి తేడా చెప్పండి. ఫారెస్ట్ లో చెట్లు ఉంటాయండి నిలవడానికి. మరి అరణ్యంలో మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్కి వెళ్తే అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఐగుప్తు నుంచి కనాను ప్రయాణంలో ఈ మార్గ మధ్యలో కాలుతున్న రాళ్ళు, కొండలు తప్ప ఎక్కడా నిలవడానికి నీడ ఉండదండి. అందుకే ఈ అరణ్య యాత్ర ఇజ్రాయెల్ జీవితం చాలా భయంకరమైంది. ఏం చేశాడు? అరణ్యంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని మేఘస్తంభం ఇచ్చి ఆదరించాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించి పోషించాడు. బండలో నుండి నీళ్ళు ఇచ్చి ఇజ్రాయెల్ దేవుడు ఏం చేశాడు? దాహం తీర్చాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే 19-24 అధ్యాయాలు ఇది పూర్తిగా చెప్తా ఉన్నాను నేను. ఇంపార్టెంట్ ఇదంతా కూడా. మనం ధ్యానం అంతా దీని మీద తర్వాత ఎక్కువ దీని మీద ఏమి రాయను. జస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్ కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. సీనాయి ఏంటి? సీనాయి ఇదేం జరిగింది? 19-24 నేను ఏమంటారు తెలుసా? 19-24 వరకు సీనాయి బంధం. దేవుడు సీనాయి కొండ మీద మోసేని తీసుకుని వెళ్ళి 40 దినాలు, ఎన్ని రోజులండి?
40 days. మీరు గుర్తుపెట్టుకోండి, జీవితంలో మీరు నిర్గమకాండాన్ని మర్చిపోరు. ఇంత జాగ్రత్తగా మీరు ఏమైనా ఆలోచన చేసి అసలు 2వ అధ్యాయం గుర్తుపెట్టుకుని 45 ఫస్ట్ 2వ అధ్యాయం ఏంటి? సెపరేట్ బానిసత్వం, స్లావరీ, బానిసగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు బానిసలు. 2వ 3 నుంచి 6వ అధ్యాయాలు రక్షించడానికి దేవుడు రక్షకుడిని చేశాడు, సేవియర్. ఆ తర్వాత 7 నుంచి 13వ అధ్యాయం జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్ట్రగుల్ ఫేస్ చేశారు. ఫరో దగ్గరికి వెళ్ళడం, ఎన్ని కార్యాలు దేవుడు చేసిన ఆడి గుండె ఏమైపోయిందని పండ అయిపోయిందంటే, నేను ఏగలు వచ్చిన, దోమలు వచ్చిన, రక్తంగా మారిపోయిన, కప్పలు వచ్చేసిన, ఐగుప్తు దేశం అంతా భయంకరమైన దారుణాలు జరిగిన వీళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వాడు వదిలేస్తాడు అనుకుంటూ వదలకపోగా తొలిచూడు మరణం చచ్చే వరకు కూడా వాడు వదలలేదండి. స్ట్రగుల్ అంటే ఫరోతో యుద్ధం జరిగింది, తొలిచూడు మరణం జరిగింది. ఇప్పుడు 7, 13, 14, 15 అధ్యాయాల్లో సీఎం సాంగ్స్ ఎర్ర సముద్రం దాటారు. అర్థమైనా? ఎర్ర సముద్రం మార్గాన్ని దేవుడు సరళం చేసి ఎర్ర సముద్రం దాటి పాటలు పాడారు. అందుకే తర్వాత 16 నుంచి 18 అధ్యాయంలో సూరు సీను అరణ్యాలు ఉన్నవారు ప్రయాణం చేసిన అరణ్యంలో దేవుడు ఆదరించాడు, అరణ్యంలో భోజనం పెట్టాడు, అరణ్యంలో దేవుడు వారి దాహాన్ని తీర్చినట్టుగా మనం 16 నుంచి 18 అధ్యాయం 16, 17, 18 ఈ 3 అధ్యాయాలు మొదలు 19, 24 అధ్యాయాలు అంటే 19 నుంచి 24 అధ్యాయాల్లో సీనాయి మీద దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఎవరిని తీసుకెళ్ళాడు? ఇశ్రాయేలు సీనాయి అరణ్యంలో ఉండేటప్పుడు సీనాయి కొండ దగ్గరికి వచ్చాక మోషే నువ్వు కొండకి మీదకి వచ్చాయి, నేను ఆజ్ఞల బంధాన్ని నీకు ఇస్తానన్నాడు. ఏమి ఇస్తానన్నాడు? అక్కడే 10 కమాండ్మెంట్స్ ఇవ్వబడింది. ఎక్కడ చెప్పండి? ఏ అధ్యాయాలు అంటే 19 నుంచి 24 అధ్యాయాలు క్లారిటీగా మీకు గుర్తుపెట్టుకోవడం ఒక ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత మీరు 25 నుంచి 31 అధ్యాయాలు మీరు చూస్తే చూడండి, 25 నుంచి 31, ఇక్కడ 24 అయిపోయింది కదా, 25 నుంచి 34 చూస్తే సెంచరీ ప్లాన్. యాక్చువల్గా దీన్ని వేరేగా రాయొచ్చు కానీ ఎస్ కరెక్ట్ అవుతుందని నేను దీన్ని చూసాను. గడిగా స్తోత్రం చెప్పండి. సెంచరీ ప్లాన్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడార ప్రత్యక్షత. దేవుడు ఏం చేశాడు? 25 నుంచి 34 అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో చూపించాడు మోసే. ప్రత్యక్ష గుడార ప్రత్యక్షత అంటే మోసే ఏం కట్టాడు? ఐగుప్తులో ఉండేటప్పుడు చెప్పండి, ఏం కట్టాడండి? పిరమిడ్స్ కట్టాడు భయంకరంగా. ఇప్పుడు మోసే ప్రత్యక్ష గుడారం కట్టగలడా? కట్టలేడా? పిరమిడ్లే కట్టగలిగినోడు ఇది. అసలు నాకు తెలిసి వచ్చేది గంటల వ్యవధిలోనే, అమ్మా గంటల వ్యవధిలోనే ప్రత్యక్ష గుడారం కట్టేయగలడు. కానీ దేవుడు ఏమన్నాడంటే మానవ జ్ఞానం ప్రత్యక్ష గుడారం మీద ఉపయోగపడకూడదు, మానవ జ్ఞానం ప్రత్యక్ష గుడారం మీద వినియోగించకూడదని దేవుడు ఏం చెప్పాడనంటే ప్రత్యక్ష గుడారాన్ని ఎలా కట్టాలో కూడా దేవుడు మేడకు తీసుకెళ్ళి చూపించాడు. కానీ 25 నుంచి 31 వరకు కూడా సెంచరీ ప్లాన్ అంటే ప్రత్యక్ష గుడారం యొక్క ప్రత్యక్ష దేవుడు చూపించాడు. ఏ దారం వాడాలి, తర్వాత ఆవరణం ఎలా ఉండాలి, పరిశుద్ధ స్థలం ఎలా ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఎలా ఉండాలి, మీదని ఏ తోళ్ళు కప్పాలి, అర్థమైందా? ఇవన్నీ కూడా చూపించాడు. అందుకే కొండ మీద నీకు చూపిన రూపం చొప్పున అంటాడు. ఇప్పుడు 8వ ఓన్లీ 32 అధ్యాయం అంటే ఇది ఏంటి రాదంటే సిన్ విత్ గోల్డెన్ కాఫ్ అని బంగారు దూడతో పాపం చేశారు. ఎక్కడ? 32 అధ్యాయం. అవునా కదా? మోసే కొండ మీద ఉండిపోతే ఏం చేశారు? అహరోన్ అన్నాడు, గోల చేశారు. ఆ మోసే ఏమయ్యాడు మాకు తెలియదు, మాకు అనవసరం, మా ముందు నడవడానికి ఒక దేవుడు కావాలన్నాడు. అప్పుడు ఈ తారస తట్టుకోలేకపోతే మీ చెవులకి ముక్కులు కూడా బంగారం తినడానికి తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత అది దేనిలోని అగ్నిలో వేస్తే దూడ రూపం చేసి వాళ్ళకి ఇచ్చాడట. ఆ ఇస్తే ఇన్ని రోజులు బట్టి గుర్తుపెట్టుకోనండి, బానిసత్వంలో ఉన్నప్పుడు దూడ గుర్తుకు రాలే, తర్వాత స్ట్రగల్స్ ఫేస్ చేసినప్పుడు గుర్తుకు రాలే, ఆ తర్వాత సేవి అంటే రక్షణ కోసం సందర్భం గుర్తు రాలేదు, స్ట్రగల్స్ అప్పుడు గుర్తు రాలే. ఏమంటుందని ఎర్ర సముద్రం దాటినప్పుడు ఈ దూడ దేవుడు అనలేదు. తర్వాత ఈ సూరు సీన్ అరణ్యంలో భయంకరమైన, మీకు తెలుసా ఇజ్రాయెల్ దేశం అంటే రాత్రి భయంకరమైన చలేస్తుంది, పగలైతే 40-45 degrees అబోవ్ ఎండ ఉంటుందట, తట్టుకోలేము మనం. అందుకే పగలు మేఘస్తంభం అందుకే ఇచ్చే తట్టుకోలేకపోతే పెట్టుకోలేక. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈ సందర్భంలో కూడా అరణ్యంలో కూడా మాకు ఇంకో దేవుడు కావాలని లేదు.
ఎందుకంటే దేవుడు వాళ్ళు పోషించాడు. ఆ తర్వాత సీనాయి దగ్గర కూడా ఈ సీనాయి దగ్గర ఈ ప్రత్యక్షతప్పుడు కూడా ఇవ్వాలి. ఎక్కడ వచ్చిన 32వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం చేశారంటే సిన్ విత్ గోల్డెన్ కాఫ్ అని, అంటే బంగారు దూడతో పాపం చేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. బంగారు దూడ, అంటే చిన్న ఆవు పుడుతుంది కదా దూడ, అలాంటి దూడ ఏర్పాటు చేసి దాన్ని నువ్వే మా దేవుడు ఓ ఈ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, ఇదిగో ఇదే నీ దేవుడు అని చెప్పి. ఈరోజు అప్పుడు నిజమైన దేవుడు కలుసుకోవడానికి ఎలాగని ఏం చేయకూడదు. విచిత్రం ఏంటో చెప్పనా, ఇన్ని దాటి వచ్చారు కదా వీళ్ళు, పరిమాణంలో మనుషులు అన్నారు. ఎన్ని దాటి వచ్చారు వీళ్ళు బానిసత్వంలో. నేను చెప్తాను, ఫస్ట్ చాప్టర్ ఒక వారం, రెండో చాప్టర్ ఒక వారం. నేను ఇందులో చాలా విషయాలు ప్రభు సన్నిధిలో గత 20 సంవత్సరాల నుంచి ప్రభు నేర్పించిన విషయాల మీద జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ నిర్గమకాండంలో బానిసత్వంలో ఉన్నప్పుడు, రక్షకుడు అవసరమైనప్పుడు, ఫరోతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు, ఎర్ర సముద్రంలో దాటి అద్దరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, అరణ్యంలో ఆదరణ కావాల్సి వచ్చినప్పుడు, సీనాయి దగ్గర ఆజ్ఞలు పొందాల్సి వచ్చినప్పుడు, ప్రత్యక్ష గుడారాన్ని కట్టాల్సి వచ్చినప్పుడు, ఎక్కడా కూడా వేరొక దేవుడు వీళ్ళు అవసరం లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే కళ్ళు మూసేసాయో, నాకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏ రోజు మన్నా ఆ రోజు ఏమవుతుందండి? మన్నా కోసం కష్టపడాలా? ఏమవుతుంది చెప్పండి? ఉదయాన్నే కృషి అవుతుందండి. వీళ్ళు ఏం చేయడం ఎక్కువ తీసుకోవడం ఎలా ఉంటుంది చెప్పండి? మన ఊళ్ళో భాషలో చెప్పనా, ఒళ్ళు మేసేసింది అంటారు చూసారా? ఇశ్రాయేలీలకు ఒళ్ళు మేసేసిందండి. మేసేసి మన్నా కూర్చేస్తుంది, బండ ఏమో నీళ్ళు ఇచ్చేస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? బండ ఏం చేస్తుంది? నీళ్ళు ఇచ్చేస్తుంది, మన్నా కూర్చేస్తుంది. ఆ తర్వాత పగలు ఏం చేస్తుంది? రైట్ టైంకి మేఘస్తంభం వచ్చేస్తుంది, ఎండ తగలకుండా. మేఘస్తంభంలో ఒక సైంటిస్ట్ ఏమంటాడో తెలుసా? 18 degrees Celsius ఉండేదట. 18 degrees Celsius అని అంటే మనం ఏసీలో హై లెవెల్ మనం కూలింగ్ పెట్టుకుంటే 18 అనమాట. అంటే గడగడ దుప్పటి కప్పుకోవాలి. ఆ రేంజ్ అంటే మేఘం కింద అంత. మీరు ఎప్పుడైనా చూడండి, మేఘం బాగా పట్టేసి గాలి వేస్తుంది, ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఎవ్రీ డే ఆ ఫీలింగ్ తో ఉన్నారట. ఏసీలో పెట్టాల్సి వస్తే ఎన్ని వందల ఏసీలు పెట్టాలి, కానీ దేవుడు మేఘస్తంభాన్ని తొలగించలేదు. బైబిల్లో ఉంటుంది, ముందు ముందు జ్ఞాపకం చేస్తాను. మేఘస్తంభాన్ని తొలగించలేదట. తెల్లవారు ఏమొచ్చా, రాత్రి ఏమొస్తుంది? అగ్నిస్తంభం. అంటే వెట్ట పుట్టడానికి వాడికి ఇబ్బంది లేకుండా కరెక్ట్ టెంపరేచర్ దేవుడు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీడికి ఏమైందో తెలుసా? కళ్ళు మూసేసి మోసే కొండ మీద దేవుడితో ఉంటే కిందనంటారు మేము దాటడానికి. బైబిల్లో ఉంటుంది 32వ అధ్యాయం. నేను ధ్యానం చేసిన విషయాలు ధ్యానం చేద్దాం. వారు తినుటకు, ఆడుటకు, లేచుటకు అని ఉంటుందండి. దేనికి కావాలి ఈరోజు ప్రజలు? తిండి. ఈరోజు ఆ తర్వాత 33 నుంచి జాగ్రత్తగా ఆలోచన చేస్తే 39 అధ్యాయాల వరకు దీన్ని ఇందాక చెప్పాను కదా, శాంచురీ బిల్డర్ అన్నట్టే ప్రత్యక్ష కూడా నిర్మించారు. ఇక్కడ ఏమో చూపించారు. 25 నుంచి 31 వరకు ఎలా కట్టాలో చూపించారు ప్రత్యక్షత. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ సెంచురీ బిల్డర్ అని అంటే నిర్మించారండి. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. అంటే దానికి ఆవరణం ఎక్కడ ఉండాలి, దాని సైజ్ ఎంత, పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉండాలి, దాని సైజ్ ఎంత, అతి పరిశుద్ధ స్థలం ఏంటి, అది దాని సైజ్. ఇప్పుడు ఆవరణంలో ఏం పెట్టాలి మీకు చెప్పాను కదా. ఆవరణంలో ఏముంటాయి? ఫస్ట్ బలిపీఠం అండి. ఆవరణంలో ఏముంటుంది? ఆ తర్వాత ఆవరణం కొంచెం అవతల అంటే పరిశుద్ధ స్థలంలో వెళ్ళక ముందు గంగాలో ఉంటుంది. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వచ్చాక దీపవృక్షము ఏంటి చెప్పండి, 2 ధూపవేదిక, సన్నిధి రొట్టెల వల్ల 3 ధూపవేదిక. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ప్రత్యక్ష గుడారానికి ఎన్ని పార్ట్లు? ఆవరణము, ఔటర్ కోర్ట్, హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలము, మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ. మరి మీకు అర్థమైందా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అది ఇంగ్లీష్ లోనైతే ఔటర్ కోర్ట్, హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్. ఈ మూడిట్లో ఏమేమి పెట్టాలో ఇక్కడే చూపించిన దాన్ని నిర్మించారట. ఆవరణంలో బలిపీఠం ఉండాలి, ఆవరణంలో గంగాలో ఉండాలి. ఎందుకంటే బలిపీఠం మీద బలిపీఠం ఎక్కడ రావాలి? గంగాల దగ్గర. రక్తం అడ్డుకుంటుంది కదండి, కాలు కడుక్కుంటారు గంగాల దగ్గర, అది కూడా ఆవరణంలో ఉంటుంది. ఆ కాలు కడుక్కోకుండా యాజకుడు కానీ పరిశుద్ధ స్థలంలో కింద చచ్చిపోతాడు బ్లడ్తో లోపలికి. కాబట్టి గంగాలు, ఇత్తడి గంగాలలో నీళ్లు కడుక్కోవాలి. కడుక్కుని లోపలికి వెళ్ళిన వెంటనే దీపవృక్షం ఉంటుంది. ఎందుకంటే లోపల వెలుగు ఉండదు కదా,
ఇప్పుడు లోపల కాంతి ఏది? దీపవృక్షమే. 7 ప్రదీపాలు. ఈ 7 ప్రదీపాలని ఏం చేయాలి? అచ్చంగా దంచి తీసిన ఒలీవ నూనె అందులో పోసి దాన్ని 7 ప్రదీపాలు వెలిగించాలి. అది దేంతో చేస్తారు? శుద్ధ సువర్ణం. ఏది? దీపవృక్షం దేంతో చేస్తారండి? శుద్ధ కల్తీ లేని బంగారంతో చేయాలన్నాడు. ఆ తర్వాత కొంచెం పక్కకి వెళ్తే సన్నిధి రొట్టెల బల్ల. ఆ బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. ఆ 12 రొట్టెలు దేనికి సాదృశ్యం? ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఉదయాస్తమయాలలో దైవజనులు ఏం చేయాలి? దాన్ని సవరించాలట. అంటే ఆ కింద రొట్టు మీదకి, మీద రొట్టు మధ్యకి ఇలా సవరించాలట. సవరించకపోతే రొట్టెలు పాడవుతాయి. సవరించాలి. ఇశ్రాయేలుకు అది చూపుతున్నాను. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలానికి కొంచెం దగ్గరలో, పరిశుద్ధ స్థలం కొంచెం ఎండింగ్ లో ధూపవేదిక ఉంటది, తెరకి దగ్గరలో. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ ధూపవేదిక దేనికి సాదృశ్యమైన? ప్రార్థనా దీపం చెప్పుకుంటాం మనం ఇప్పుడు కూడా. ధూపవేదిక దగ్గర నేను నిన్ను కలుసుకుంటాను దేవుడు చెప్పాడు. ఇంత పరిశుద్ధ స్థలం అయిపోతుంది. ఆ తెర దాటి లోపలికి వెళితే ఉంటది మోస్ట్ హోలీ ప్లేస్. దాని పేరు ఏమన్నారు? పరిశుద్ధ, అతి పరిశుద్ధ. దానిలో ఒకే ఒకటి ఉంటది. ఏంటి చెప్పండి? అది మందస్సు అండి. ఏముంటది అక్కడ? మందస్సు వస్తువులు ఉంటాయి. చెప్పండి ఏముంటాయి? ఒకటి చిగిరించిన అహరోను కర్ర, 2 నిబంధన పలకలు, 3 మన్నాగల బంగారు పాత్ర. ఈ 3 ఎందులో ఉంటాయి? ఇది ఎలా కట్టాలో, దేంతో కట్టాలో, ఏ కర్ర వాడాలో అవన్నీ వాడి 33 నుంచి 39 అధ్యాయాలలో నిర్మించారండి. గడిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని అధ్యాయాలు క్లోజ్ అయిపోయింది? ఎన్ని అధ్యాయాలు మొత్తం నిర్గమకాండం? చెప్పండి. ఎన్ని చదువుతున్నా మీకు? 1 నుంచి 2 అధ్యాయాలు బానిసత్వం, 3 నుంచి 6 రక్షకుడి సిద్ధం, 7 నుంచి 13 అధ్యాయాలు పర్వతో యుద్ధం, తొలిచూడి మరణం జరిగింది. 14-15 అధ్యాయాలు ఎర్ర సముద్రంలో దేవుడు మార్గాన్ని విడుదల చేశాడు. 17 నుంచి 18 అధ్యాయాలు, 16-18 అధ్యాయాలలో సూర్యుడు శ్రీను అరణ్యంలో ఆదరణ, భోజనం, పానీయం దేవుడు ఇచ్చాడు. 19-24 అధ్యాయాలలో సీనాయి మీద దేవుడు తీసుకెళ్లి ఆ బంధాన్ని ఏర్పాటు చేసి, ఆ సీనాయి మీద ఎందుకు తీసుకెళ్ళాడు? ప్రజలకి దేవుడికి ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఆ బంధాన్ని ఏర్పాటు చేసి ఆజ్ఞలు ఇచ్చాడు. నేను మీతో ఉండాలనంటే, మీరు నాతో ఉండాలనంటే మీరు ఇలా ఉండాలి, నేను ఇలా చేస్తాను మీకు అని సీనాయి దగ్గర ధర్మశాస్త్రంతో బంధాన్ని ఏర్పాటు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత 25 నుంచి 31 వరకు చరిత్రలో ప్రత్యక్ష గుడారాన్ని చూపించాడు. ఎలా కథలు మోసే నీ జ్ఞానం ఇక్కడ ఉపయోగించకూడదు, నేను చూపించినట్టుగానే నీవు చేయాలి. మొత్తం చూపించాడు. ఆ తర్వాత 32 అధ్యాయం ఏంటి? బంగారు దూడతో మళ్ళీ ఏం చేశాడు? వీడు పాపం చేశాడు. ఆ తర్వాత 33-39 అధ్యాయంలో మోసే ఏం చూశాడు దాని ప్రకారం ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. గడిగా స్తోత్రం. 40 అధ్యాయం ఏంటో తెలుసా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా చెప్పండి. 40 అధ్యాయము షకీనా అంటే మహిమ మేఘం అండి. ఇది 40 అధ్యాయాలు మీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడు చెప్పండి. 1-2 అధ్యాయాలు ఏంటి? చెప్పండి అందరూ చెప్పండి బాబు, మగలు కూడా చెప్పాలి. 1-2 అధ్యాయాలు ఏంటి? బానిసత్వం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 నుంచి 6 అధ్యాయాలు రక్షకుడు సిద్ధం అని రాసుకోండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. 3 నుంచి 6 అధ్యాయాలు ఎవరిని సిద్ధం చేశాడు? అంటే బానిసత్వం నుంచి విడుదల పొందాలంటే ఎవరు కావాలి? వాడు కావాలి, వీటించేవాడు. నేను ఈ ఇంట్రడక్షన్ లోనే వచ్చేవారే కానీ పైచేవారే కానీ చెప్తాను నేను మీకు. యేసుక్రీస్తు ప్రభు వారికి నిర్గమకాండానికి దగ్గర పోలికలు ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఇంచుమించుగా 10 పాయింట్లు ప్రభు దేవుడు మీ బుర్ర తిరుగుతుంది అలాంటి విషయాలు. ఇప్పుడు మీకు చెప్పేవని జస్ట్ అవుటర్ లైన్. రక్షకుడు ఎవరు? చెప్పండి. ఇప్పుడు ఎవడైనా ఒక వ్యక్తి బానిసత్వం నుంచి విడుదల పొందాలంటే ఎవరు కావాలి? గట్టిగా చెప్పండి. రక్షకుడు ఎవరవుతా? ఈ రోజు యేసు ప్రభువు మానవాలను రక్షించడానికి వచ్చే రక్షకుడైతే ఆయన ధర్మశాస్త్ర ప్రకారం ఆయన వాక్యం చొప్పున లోకంలోనికి వెళ్ళి రక్షించే రక్షకుడుగా దేవుడు వాళ్ళు చేశాడు. అంత పెద్ద మాట వాడేసేవాడు అని అంటారా? బైబిల్లో రాయబడింది క్లియర్ గా. నహూము గ్రంథంలో, ఉపద్యా గ్రంథంలో కూడా చెప్తాడు, సియోను కొండ మీద రక్షకులను పుట్టిస్తాను అన్నాడు ఆయన. ఆ రక్షకులు ఎవరో కాదు, మనమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తిని పాపము బానిసత్వంలో విడిపించే ప్రతి వ్యక్తి కూడా రక్షకుడే. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదే కొంతమంది చెప్తుంటారు, ఎవరైనా ఒక వ్యక్తి అక్క ద్వారా దేవుళ్ళకి వచ్చారనుకోండి, నేనే ఒరిజినల్ గా చెప్పండి, ఎవరు రక్షించారు? రూల్ గారు మాట్లాడండి.
దేవుడా ఆయన? చెప్పండి. ఆయన ఏమైనా రక్తం కాల్చాడా? దెబ్బలు ఏమైనా తిన్నాడా? సిలువ మరణం పొందాడా? కానీ దేవుడు ఆ క్రెడిబిలిటీ మనకి ఇచ్చాడండి. ఎవరి ద్వారా ఎంతమంది దేవుళ్ళలోకి వస్తారో వాళ్ళని బట్టి దేవుడు ఖచ్చితంగా క్రెడిబిలిటీ వాళ్ళకి ఇస్తాడు. గడిగే స్తోత్రం చెప్పండి. పరలోకి వెళ్ళిన అడుగుతాడు, ఎంతమందిని రక్షించో లేదా ఎంతమంది నీ ద్వారా లోకంలో పోగొట్టేసేవారు. కొంతమంది ద్వారా రక్షించబడలు ఏమవుతారు? లోకంలో పోతారు. కొంతమంది ద్వారా లోకంలో ఉండేవాడు దేవుని దగ్గరికి. అంటే మనం రక్షించే వాళ్ళగా ఉండాలి కానీ చెప్పండి రక్షించబడు బండి వాళ్ళని చెదరగొట్టే వాళ్ళగా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది పైకి స్తోత్రం చెప్పండి. 3-6 అధ్యాయాలు రక్షకుడు సిద్ధం చేశాడు దేవుడు. ఆ తర్వాత 7-13 అధ్యాయాలు ఎవరితో ఎదుటి. ఈరోజు మనకు నేను మాట మీకు చెప్పదా, యేసయ్య కావాల్సింది కఠిన హృదయం కాదు. నా మాట మీకు అర్థం. ఏ హృదయం కావాలి? చెప్పండి. మెత్తని హృదయం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మెత్తని హృదయం అంటే తెలుసా? వాక్యాన్ని రిసీవ్ చేసుకునే హృదయం కావాలి. నువ్వు యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీలో రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను నేను ఇస్తానన్నాడు యేసుకేలు గ్రంథంలో. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంటి దగ్గర నువ్వు కఠినరాలు అయినా మందిరంలోకి వస్తే ప్రభా నా కఠినత్వాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని. కఠినత్వం ఏం చేస్తారో తెలుసా? పెద్ద మాట చెప్పేస్తారా? కఠినత్వం ఏం చేస్తారో తెలుసా? ఎవడూ చంపకుండా వాడే చచ్చిపోయేలా చేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఫరో ఎలా చచ్చిపోయాడు చెప్పండి? ఫరో మీద ఎవడన్నా బాగా చేశాడా? ఫరో మీద ఎవడన్నా కత్తి పైకి చేశాడా? చెప్పండి. కఠిన హృదయం, సున్నిత హృదయం అయితే ఖచ్చితంగా శిక్షణను తప్పించుకునే అవకాశం ఇస్తుంది కదా. కఠిన హృదయం ఏం చేస్తుంది తెలుసా? మనిషిని వాడిని నాశనం చేసేలా చేస్తుంది. గట్టిగా దేవుని విషయానికి వస్తే నేను మరలా చెప్తున్నాను, అది కుటుంబమైనా సంఘమైనా దైవజనుడికైనా విశ్వాసకైనా మాంస హృదయం కావాలి కానీ కఠిన హృదయం. మనం ఫరోలు కాము. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం రక్షించబడిన ఇశ్రాయేలీలు. గట్టిగా. ఆ తర్వాత 14-15 అధ్యాయాలలో ఎర్ర సముద్రంలో దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. ఈ రోజుల్లో భూమి మీద మార్గాలు లేదు. దేవుడు ఎక్కడ ఇచ్చాడు మార్గం? 14-15 అధ్యాయాలు ఎర్ర సముద్రాన్ని వారు ఎలా దాటారో మనం చూడవచ్చు. దాటిన తర్వాత వారి పాటలు వేర్పులలో నీ వంటి వాడెవరు? వేర్పులలో నీ వంటి వాడు ఇంకొకటి లేడు, నీవే సమస్త దేవతలకు మహనీయుడు అని పాటలు పాడారండి. 16-18 అధ్యాయాలలో సూర్ అండ్ సీన్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో సూరు సీను అనే అరణ్యం గుండా వారు వెళ్ళినప్పుడు వినండి, మేఘ స్తంభాన్ని బట్టి ఆదరణ పొందారు. అగ్ని స్తంభాన్ని బట్టి, మేఘ స్తంభాన్ని బట్టి బండలో నుండి నీళ్లు తాగి తృప్తిని పొందారు. ఆకాశం నుండి మన్నాను అనుభవించి సంతృప్తికరమైన భోజనం చేసి ప్రయాణం చేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను మంచి మాట చెప్పనా? నా యేసయ్య అరణ్యములో కూడా నీకు పోషించగలడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సమభూమిలో ఎవడైనా నీకు పోషిస్తాడు, కానీ భయంకరమైన అరణ్య జీవితంలో కూడా నీకు సమృద్ధినిచ్చి పోషించే దేవుడి. గట్టిగా స్తోత్రం. తర్వాత మీరు చూస్తే 19-24 అధ్యాయాలలో సీనాయి, ఇది మోస్ట్ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండంలో మెయిన్ క్యాపిటల్ గా పెట్టుకోవచ్చు. ఏంటంటే నేను ఏం రాశానంటే సీనాయి బంధం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిర్గమకాండానికి సెంటర్ పాయింట్ ఏంటంటే సీనాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మానవాళికి ఏమి ఇవ్వబడింది? ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ఆజ్ఞలు ఇవ్వబడింది. నేను చెప్తా అనుకుంటున్నారా? సీనాయి దగ్గర వాళ్ళు కానీ ఒకవేళ నడిపించబడకపోతే, దీని ఇంకొక భాషలో సీనాయిని హోరేబ్ అనే మాట కూడా అన్నారు. రాబోయే ముందు కాలంలో ఆ హోరేబ్ అనే దానికి మీనింగ్ ఏంటి? సీనాయి హోరేబ్ ఎలా ఒకటే. అసలు మొట్టమొదటిగా హోరేబులో మోషేని దేవుడు దర్శించాడు. మరో ఆ కొండ దగ్గరికి ఇశ్రాయేలు దేవుడు తీసుకొని ఎలా వచ్చాడు, ఇవన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చాలా ఇంపార్టెంట్. సీనాయి బంధము ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆ తర్వాత 25-31 వరకు ప్రత్యక్ష గుడారం యొక్క ప్రత్యక్షత. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ గుడారం? గట్టిగా చెప్పండి, మాట్లాడేటండి. ప్రత్యక్ష గుడారం యొక్క ప్రత్యక్షత అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఆ రోజులో మందిరం ఉందా? యాకోబు ఆదికాండం 27వ అధ్యాయంలో ఇది దేవుని మందిరమే కానీ వేరే కాదు. ఎక్కడుంది మందిరం? అక్కడ అసలు ఏం లేదు. ఒక రాయి చూశాడు, ఇది మందిరం అన్నాడు. అంటే మందిరం అనే దానికి యాకోబు దృష్టిలో అర్థం ఏంటో తెలుసా? చాలాసార్లు చెప్పాను నేను మీకు. ఎక్కడైతే దేవుని స్వరం వినబడితే అది దేవుని మందిరం.
ఎక్కడైతే ఆకాశం తెరవబడిన దేవుని మందిరం, ఎక్కడైతే దేవతలతో సహాయం దొరుకుతుందో అక్కడ దేవుని మందిరం, ఎక్కడైతే ఎక్కిపోవడానికి నిత్యం దొరుకుతుందో ఆ నిత్యం యేసు ప్రభువే, అది దేవుని మందిరం. అలా ఉన్నాడు తప్ప గోడలు బట్టి కట్టడాలను బట్టి మందిరం వల్లే భలే కొంతమంది భలే చెప్తారు కట్టారు సచ్చి. నేను అంటున్నాను, గుడి గోడలలో లేడా అందమైన మందిరాల్లో దేవుడు ఉన్నట్టయితే మన మందిరాల్లో ఉండకూడదు. ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ లో ప్రత్యక్ష గుడారం అనే దాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలతో నివాసం చేయడానికి ఒక సపరేట్ ప్లేస్ కావాలన్నాడు. దాన్ని చూపిస్తాను, పరలోకంలో ఆల్రెడీ ఉంది, దాన్ని చూపిస్తాను, దాన్ని చూడటానికి రాని ఆ ప్రత్యక్షత ఇచ్చాడంటే మోసేకి 25 నుంచి 31 వరకు. ఆ తర్వాత 32వ అధ్యాయం ఇది ఈ నిర్గమకాండంలోనే అత్యంత ఇబ్బందికరమైన చాప్టర్ అని చెప్పొచ్చు. అద్భుతాలు చూసిన వాళ్ళు, ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు, బండ్లో నీళ్లు తాగుతున్నవాడు, మళ్ళా తింటున్నవాడు, మేఘం మీద నడుస్తున్నవాడు, ఇన్ని చూస్తున్నవాడు కొంచెం పాస్ట్ గారు కనబడకపోయేసరికి మోసే ఎవడో ఏమయ్యాడో, ఇంకా మాకు ఏ దేవుడు మాకు తెలియదు, మా ముందు నడవడానికి ఒక దేవుడు కావాలన్నారు. అంటే క్షణానుకూలంగా మారిపోయి ఇశ్రాయేలు కనబడతారు. 32వ అధ్యాయం. మాట్లాడని దానిని, మాట్లాడే దేవుడు నమ్ముకున్నోళ్ళు మాట్లాడని దానిని దేవుడు అని నమ్మి పాపం చేసిన అధ్యాయం ఏంటంటే 32వ అధ్యాయం. అత్యంత నాకు కన్నీళ్లు నిజంగా చదువుతున్నప్పుడల్లా నేను చాలా విషయాలు రాసుకున్నాను ఈ అధ్యాయంలో. కన్నీళ్లు పెట్టించే అధ్యాయం. ఎంత దారుణంగా దిగజారిపోయారండి. స్పృహ ఉండాలి కదా. అయ్యో 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటే ఈ గోడ కాదు కదా మనం రక్షించింది. 430 సంవత్సరాలు కఠిన బానిసత్వాన్ని అనుభవిస్తే ఈ నోరు లేని దూడగారు కదా మమ్మల్ని కాపాడింది. 430 సంవత్సరాలు మగపిల్లలను చంపేస్తున్న టైంలో కూడా ఈ మోసేను ఇశ్రాయేలు నడిపించడానికి నాయకుడిని దేవుడు ఏర్పాటు చేయడానికి కాపాడింది ఈ దూడ కాదు కదా. కనీసం స్పృహ ఉండాలి కదా. నేను అంటున్నాను, ఇన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారు నాకు ఏం మేలు చేశాడు అని ఈజీగా అనేగలుగుతున్నాను. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ మేలు చేయలేదా? మేలు చెయ్యకుండానే నేటి వరకు సజీవంగా ఉన్నావా? కరోనాలో కోట్ల మంది ఎఫెక్ట్ అయితే లక్షల మంది చచ్చిపోతే అందులో నువ్వు లేవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ దేవుడు నిన్ను కాపాడాడు? ఏ దేవుడు నిన్ను సంరక్షించాడు? ఏ దేవుడు నీకు సహాయం చేసి నేటికి సజీవ లెక్కలో పెట్టాడు? నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక రాత్రంతా బైబిల్ చదువుతుంటే చాలా రోజుల క్రితం ఏడుపు వచ్చింది. అమ్మా నిజంగా ఏం ఆలోచించారు వీళ్ళు? ఏం అసలు ఏం తలంచారు వీళ్ళు? కనీసం ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు దేవుడు ఎలా దాటించాడని గుర్తుంటే తోడ మా దేవుడు అనేవాడు. అదే మన్నా కురుస్తుంటే ఏ రోజుగా రోజే ఏరు వస్తున్నప్పుడు కూడా పంట వేయకుండా, కోత కొయ్యకుండా, నోచకుండా, కొట్లలో పెట్టకుండా, దాన్ని ఆడించకుండా రెడీగా ప్రస్తుతంగా ఆడించేసిన ధాన్యం లాగా, ఆడించేసిన రైస్ లాగా దేవుడు మనకి ఇస్తుంటే ఇది కదా గొప్పతనం అని తెలుసుకోలేదు అనిపించింది. అన్నీ నిజంగా వస్తాయండి. ఒక నోరు లేని, జీవము లేని, కఠినంగా ఉండే ఒక బండతో మోసే మాట్లాడితే ఏ రోజు ఆ రోజు నీళ్ళు ఇస్తుంటే జీవజలాలు. ఇప్పుడు తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 33-39 ప్రత్యక్ష గుడారాన్ని ఏం చూశాడు, దాన్ని అలాగే నిర్మాణం చేశాడు మోసే. దీనిలో కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. మనం ఆధ్యాత్మిక ప్రత్యక్ష గుడారాలుగా మనమే దేవుడు నిర్మించబడుతున్నాం ఈ కడవరి దినాల్లో. చివరి 40వ అధ్యాయం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అధ్యాయం లేకపోతే ఈ గ్రంథానికి విలువ లేదు. అంటే సింపుల్ గా చెప్పాను కదా, నేను ఇందాక ఫస్ట్ మాట చెప్పాను, బానిసత్వంలో నుండి మహిమ మేఘములోనికి ప్రయాణమే నిర్గమకాండం. బానిసత్వంలో నుండి చెప్పండి మహిమ మేఘములోనికి ప్రయాణమే నిర్గమకాండం. ఇది మన నిర్గమము. నిర్గమకాండాన్ని గురించి సవివరణగా చెప్పడానికి నేను రాబోయే వారంలో 7 విషయాలు చెప్తాను. జస్ట్ ఇది కూడా ఇంట్రొడక్షన్. మనం ఇంకా లోపలికి వెళ్ళాం. ఈ 7 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, రాసుకోండి. ఒక్కొక్క విషయాన్ని మనం వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. మొదటిది, నిర్గమకాండం అనే పేరు ఎక్కడ కనబడదు, అంటే నిర్గమకాండం అనే పేరు ఎలా పెట్టారు దీన్ని అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే దేవుని వాక్యంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ నిర్గమము లేదా నిర్గమకాండం అనే పేరు మొదట ఎక్కడ కనబడుతుంది. ఆ తర్వాత రెండోది,
దీని యొక్క ఆథర్ ఎవరు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక నేను మోసే అని చెప్పేశాను, బ్లైండ్ గా ఎలా నమ్మేస్తాం మనం? దీని యొక్క ఆథర్. కానీ నిర్గమకాండాన్ని గురించి ఆలోచన చేస్తే ఈ నిర్గమము అనే మాట ఎక్కడ కనబడుతుందనేది మీకు జ్ఞాపకం చేస్తాను. మోస్ట్ వాల్యుబుల్. ఈ ఇంట్రడక్షన్ లో నేను ఇప్పటివరకు చెప్పింది జస్ట్ అది 1% మాత్రమే, జనరల్ విషయం. నేను ఇప్పుడు చెప్పే ఈ 7 విషయాలు ఇంట్రడక్షన్ లో మోస్ట్ వాల్యుబుల్. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిర్గమకాండం 1445 నుంచి 1405 వరకు రాశాడని చెప్పాను నేను. కానీ ఆ రాసింది మోసే అని ఎలా చెప్పవచ్చు? ఆ బైబిల్ ప్రకారం నిర్గమము ఎప్పుడు జరిగింది? నిర్గమము ఎప్పుడు, బైబిల్ ప్రకారం నిర్గమము ఎప్పుడు జరిగింది? గట్టిగా స్తోత్రం చెప్పండి. బైబిల్లో నిర్గమకాండం కాకుండా ఇంకెక్కడైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇది ఇంకా ఇంపార్టెంట్, 4. ఇప్పుడు బైబిల్ ప్రకారం ఒకవేళ ప్రూవ్ చేసినా, బైబిల్ ప్రూవ్ చేసిన, కానీ ఇది ఎక్కడ జరిగింది నిర్గమము? ఐగుప్తు చరిత్ర ప్రకారం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఐగుప్తు చరిత్ర ప్రకారం ఏ రాజుల కాలంలో జరిగింది? ఇప్పుడు బైబిల్లో ప్రూవ్ చేసేయచ్చు, కానీ దీన్ని ఎక్కడ మళ్ళీ ప్రూవ్ చేయాలి? రైట్ అంటున్నారన్నమాట. మళ్ళీ ఎక్కడ ప్రూవ్ చేయాలి? మనం హిస్టరీలో ప్రూవ్ చేయాలి. అంటే అసలు ఆ ఫరో ఎవడు, ఏ ఫరో కాలంలో ఈ బయటకు వచ్చాడు, దానికి ఇప్పుడున్న హిస్టారికల్ ఎవిడెన్సెస్ లేదా జియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్, ఇవన్నీ ఇప్పుడు మనం దేన్ని బట్టి మనం ప్రూవ్ చేయగలం. అందుకే బైబిల్ ప్రకారము ఎప్పుడు జరిగిందో చెప్పాలి. 2 చెప్పండి. రెండోది ఏంటి? హిస్టరీ చరిత్ర ప్రకారం కూడా ఎక్కడ జరిగిందో మీకు చెప్పాలి. ఆ తర్వాత ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ 5వది, ఒకవేళ జరిగితే వారు ఎర్ర సముద్రాన్ని ఎక్కడ దాటారు? ఒక నిజంగానే జరిగితే ఎక్కడ దాటారు ఎర్ర సముద్రం? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ఇంట్రడక్షన్ లో ఇవి కానీ మనం తెలియకపోతే నిర్గమకాండం ధ్యానం చేసిన వేస్తే గట్టిగా స్తోత్రం చెప్పండి. బ్లైండ్ గా చదువుకోవాలి. చూసావా, ఏదో 6 రోజున 6 చెప్పినట్టు తప్ప, కానీ బ్లైండ్ గా వెళ్ళిపోతుంది తప్ప దాని ట్రూత్, సత్యం అని నమ్మడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఈ నిర్గమములో ఎంతమంది దాటారు? అంటే నిర్గమకాండంలో నిర్గమం అంటే ప్రయాణం కదా, బయటికి రావడం కదా. ఎంతమంది ఈ నిర్గమంలో బయటకు వచ్చారు? అంటే 100, 1000, 1,00,000, 2,00,000, 5,00,000, 6,00,000, 10,00,000, 20,00,000, దీన్ని మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు? తర్వాత చివరిది చాలా ఇంపార్టెంట్, ఈ నిర్గమము ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరిగింది అనేది 7 పాయింట్. ఇది చాలా, ఈ 7 నేను వచ్చే వారం మీకు చాలా నేను చెప్పాల్సి వస్తే నేనే ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిన విషయాలు. ఈ 7 విషయాలు ఎలాగా ఉంటాయి వచ్చే వారం బోర్డు. ఫస్ట్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఏంటి? మనం నిర్గమకాండాన్ని ధ్యానం తీసుకుంటున్న ఫస్ట్ ఏంటంటే నిర్గమము అనే పేరు ఎక్కడ కనబడుతుంది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 2, దీని యొక్క ఆథర్ అంటే రచయిత ఎవరు? రచయిత. 2, బైబిల్ ప్రకారము నిర్గమము ఎప్పుడు జరిగింది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బిబ్లికల్ గా ఫస్ట్ మనం బైబిల్ ధ్యానం చేస్తున్నాం కాబట్టి ముందు దాన్ని ఎందులో ప్రూవ్ చేయాలి? బైబిల్ ప్రూవ్ చేయాలి. 4, ఐగుప్తు చరిత్ర ప్రకారం, ఇది 4. ఐగుప్తు చరిత్ర ప్రకారం ఇప్పుడు కూడా ఐగుప్తు ఉంది కదా, దీన్ని ఏ రాజు కాలంలో జరిగిందని ప్రూవ్ చేయగలరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతుల పైకి స్తోత్రం చెప్పండి. అయితే వారి ఎర్ర సముద్రం ఎక్కడ దాటారు? ఎక్కడ దాటారు? అసలు ఆరోది ఎంతమంది ఈ నిర్గమంలో ఎంతమంది దాటారు? ఎంతమంది? ఎలా కాల్కులేషన్ చేయొచ్చు బైబిల్ ప్రకారం? ఎంతమందిని, అది ఎంతమంది దాటితే అంతమందికి దేవుడు మళ్ళా పెట్టాడు, అంతమందికి నీళ్ళు ఇచ్చాడు, అంతమందిని దేవుడు పోషించాడు. మోస్ట్ వాల్యుబుల్. 7వ పాయింట్ ఏంటంటే ఈ నిర్గమము ఎక్కడ నుండి ఎక్కడికి జరిగింది. ఇది కూడా బిబ్లికల్ గానే మీరు అనుకున్నది ఈజీ కాదు, చాలా లోతైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇవి అర్థమైపోతే నిర్గమకాండం యొక్క ఇంట్రడక్షన్ మనకు అర్థం. ఇంట్రడక్షన్ ఓన్లీ దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికుల్లో దీవించి భవిష్యత్ దినాల్లో మరిన్ని విషయాలు నేర్పించి ఆయన సాక్షిగా మనందరూ నిలబెట్టి వాడుకున్నాడు గాక.